మేడ్చల్ జిల్లా మీర్పేట్ హెచ్బీ కాలనీలోని నెలకొన్న భారతీయ విద్యానికేతన్ స్కూల్ 10వ తరగతి విద్యార్థులు 10th రిజల్ట్లో క్లాసులో 26 మందికి గాను 26 మంది విద్యార్థులు ఫస్ట్ క్లాస్లో పాస్ అవడం జరిగింది. 600 మార్కులకు గాను 400 నుంచి 578 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా భారతీయ విద్యానికేతన్ స్కూల్ కరెస్పాండెంట్ వనజ సాయి లీల మాట్లాడుతూ తమ స్కూల్లో 10th క్లాస్ 26 మంది విద్యార్థులు ఉండగా 26 మంది విద్యార్థులు కూడా 400 నుంచి 578 మార్కులు సాధించి అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అవడం జరిగిందని, ఇది గర్వంగా ఉందని తెలిపారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు ఫ్రీగా విద్యను అందిస్తున్నామని, అలాగే ఎకనామికల్ గా వెనుకబడ్డ కుటుంబాల విద్యార్థులు చదువులో ప్రతిభ ఉంటే వారికి ఫీజులో కన్సల్టేషన్ ఇస్తూ విద్యను అందిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయులు ర్యాంక్ సాధించిన విద్యార్థులను స్కూల్ ఆవరణలో సత్కరించారు. అదేవిధంగా విద్యార్థులను ర్యాలీగా స్కూల్ నుంచి మొదలై హెచ్బీ కాలనీ పురవీధుల గుండా ఊరేగించారు. అదేవిధంగా ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన విద్యార్థులు ఇంట్లోకి వెళ్లి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. అదే అది ఎక్కువ పట్టుకుంటే అవుతుంది కదా. Myself K. Joshka from Bharatiya Vidyaniketan School. I am studying in 10th class. I have got great marks. I have got 578 in the 10th class boards. And this is all because of our principal ma'am, correspondent ma'am, Vanaja Sainila Garu, and also our teaching staff. I would like to dedicate this success to our teachers and also my correspondent ma'am and my parents. And I can proudly say that in our school, not only me, and I'm very happy that all of us got 100% result in the 10th class. And this is all done because of our competitiveness in each other's help and also studying together. And we have studied in a playful mode, so with no tension we have studied, so that is why we have got the 100% result. Thank you. భారతీయ విద్యానికేతన్ మేము మౌలాలి హౌసింగ్ బోర్డులో కృష్ణనగర్ కాలనీలో మా స్కూల్ ఉన్నది. ఇంకా మా మేడం చాలా మంచివారు. ఎందుకంటే పిల్లలందరినీ చాలా టెన్షన్ పెట్టకుండా ఎంకరేజ్మెంట్ చూస్తారు. స్కిల్స్ అంటే పిల్లల టాలెంట్ బట్టి మా మేడం కానీ ఎంకరేజ్మెంట్ చేస్తారు. ఎట్లా అంటే కొందరు స్పోర్ట్స్ ఉంటారు, కొందరు ఆర్టిస్టులు ఉంటారు. అంటే మా పీస్ పోషన్ అనేది ఆర్టిస్ట్ పిల్లల్లో మేడం అంటే స్కిల్స్ తోలాడతారు. ఇంకా ఖోఖో వెళ్ళే వాళ్ళు ఖోఖో చిల్డ్రన్స్ ఉన్నారు, కబడ్డీ ఉన్నారు, వాలీబాల్, ఇలా ఎంకరేజ్ అనే స్కిల్స్ అనేటివి మా మేడం చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తారు. అని చదువు మాత్రమే కాదు, అన్నిట్లో స్కిల్స్ అనేది చూస్తారు. ఇంకా మేము మా అందరినీ అసలుకి నేను చెప్పాలంటే నేను అసలు ఫెయిల్ అయ్యే క్యాండిడేట్ని. అలాంటి వాళ్ళు మా మేడం ఈ ఒక్క సంవత్సరంలో నన్ను చాలా మంచి మార్క్స్తో నన్ను పాస్ చేయించారు. ఇంకా మా థ్యాంక్స్ ఫర్ ద ఆల్ టీచర్స్ అండ్ మేడం. ఇంకా చెప్పాలి, హౌసింగ్ బోర్డులో మాది భారతీయ విద్యానికేతన్ పాఠశాల. మాకు గత 10 సంవత్సరాలుగా ఇప్పటికి ఇది 7వసారి 100% రావడం. అదంతా కూడా మా పిల్లలు, మా టీచర్లు, ఉపాధ్యాయులు అందరి కృషి ఉంది. మా మాట చక్కగా వింటారు మా పిల్లలు. అలానే ర్యాంక్స్ కూడా తెచ్చుకుంటున్నారు. 10/10s కూడా ఒక 4-5 years చాలా బాగా వచ్చాయి. పాండమిక్లో తప్ప మిగిలినప్పుడు అంతా కూడా మా రిజల్ట్ చాలా బాగుంది. పాండమిక్లో ఇంకా ఎవరు ఏం చేయలేం కాబట్టి అప్పుడు మేము చెప్పాం ఆ రిజల్ట్. అప్పుడు కూడా పిల్లలు మంచి పిల్లలే ఉన్నారు. ఇప్పుడు కూడా మాకు సెంట్ రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. హైయెస్ట్ అంటే ఇంకా అందరూ హైయెస్ట్ వచ్చినట్టే మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే అందరూ 400 అబోనే వచ్చారు. సో ఆల్ ఆర్ ఇన్ ఫస్ట్ క్లాస్. సో వీఆర్ వెరీ హ్యాపీ. నమస్తే అండి. గత 18 సంవత్సరాలుగా నేను ఈ స్కూల్లో క్లాస్ టీచర్గా 10th క్లాస్కి ఉన్నాను. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా 100% మా స్కూల్లో పాస్ ఉంటుందన్నమాట. ఎప్పుడూ ఉత్తీర్ణత శాతం అధికంగానే ఉంటుంది. అలాగే మా పిల్లలు కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా మేమందరం ఉంటాము. పిల్లలు ప్లస్ టీచర్సు, మా మేడం అందరూ కూడా మేమందరం కూడా కుటుంబ సభ్యుల్లాగా భావిస్తాం.
అయితే ఇక్కడ మా పిల్లలందరికీ కూడా ఎటువంటి సబ్జెక్ట్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఒకరికొకరు క్లారిఫై చేసుకుంటూ వాళ్ళని పికప్ ఎలా చేయాలి, ఎలా ఉత్తీర్ణత సాధించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు వెనక ఉంటూ ఉంటాం మేము. అందువల్లే ఈ ఉత్తీర్ణత మాకు లభిస్తోంది ఇన్ని సంవత్సరాలుగా. నమస్తే అండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.